ఫీలింగ్ ఏంటంటే ఎవరైనా సరే అంటే ఇక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ లేనటువంటి వాళ్ళకి రోజు గుంటల ప్రపంచం, అసలు రోడ్డు అనేది లేదు, మౌలిక వస్తువులు లేవు, ఓన్లీ బటన్లు నొక్కేటటువంటి ముఖ్యమంత్రి. మీరందరూ కూడా డబ్బులు పంచుతుంటే దగ్గరుండి చూసేటువంటి మనుషుల లెక్కనే ఉన్నది. నిజంగా రోడ్లు వేస్తున్నారా లేకపోతే కాగితాల మీద ఉంటుంది? ఈరోజు ఎవరైతే ఆ మాటలు మాట్లాడుతున్నారో ఒక్కసారి మా తూర్పు నియోజకవర్గానికి రమ్మని చెప్పండి, మొత్తంగా చూడమని చెప్పండి. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ బలం మీద వాళ్ళు ఆధారపడట్ల, వాళ్ళ నాయకుల మీద వాళ్ళు ఆధారపడట్ల, కేవలం రెండిట్ల మీద వాళ్ళు ఆధారపడుతున్నారు. ఒకటి వాళ్ళకి సంబంధించిన మీడియా, వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో తమిళనాడులో లేకపోతే ఎక్కడో చిన్న గుంట రోడ్డు తీసుకొచ్చి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పిన సోషల్ మీడియాలో ప్రచారం. లేకపోతే ఏదైనా చిన్న గుంట అన్నాక ఎకరాన్ని వర్షం పడినప్పుడు ఏదో చిన్న చిత్తగా గుంటలు పడతాయి, ఆ గుంటను తీసుకొచ్చి ఇదిగో ఈ విధంగా ఉందని చెప్పడం. 5 సంవత్సరాలు వాళ్ళు ఏం పీకారు? 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏం పీకారు, ఏం చేశారు? వాళ్ళు ఎందుకు వేయలేకపోయారు రోడ్లు? ఈరోజు చేసే మంచి కార్యక్రమాలను కూడా కొన్ని చోట్ల అయితే, అంటే మా నియోజకవర్గం గారు వేరే వేరే గ్రామాల్లో అయితే వేసిన రోడ్లు కూడా తవ్వేసి ఫోటోల కోసం, సోషల్ మీడియాల కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఆ విధంగా దిగజారిపోయిన రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చేస్తాం. కానీ ప్రజానీకానికి ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు మన కోసం పనిచేస్తున్నారు, మన కుటుంబ భవిష్యత్తు కోసం ఎవరు అండగా ఉంటున్నారని